హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంబీఎస్ఆర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ జూన్ 30వ తేదీ లోపల ఈ పనులు అనేది మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అయితే ఈ జూన్ 30వ తేదీ లోపల మీరు ఏమేమి పనులు చేసుకోవాలి ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి, రాష్ట్రానికి సంబంధించి, ప్రజలకు సంబంధించి, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చినా కానీ మీకు ప్రతి ఒక్కటి తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాల్లోకి అయితే వెళ్దామండి. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 30వ తేదీ లోపల చేసుకోవాల్సిన పనులు ఏంటి, దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకైతే చదివి క్లారిటీగా వినిపిస్తానండి. మనకు ఉచితంగా ఆధార్ కార్డుకు సంబంధించినటువంటి అప్డేట్ అనేది చేసుకోవడానికి జూన్ 14వ తేదీ వరకు అయితే అవకాశం అయితే ఇచ్చారండి మనకు ఉడాయ్. అయితే ఆధార్ కార్డులు ఎవరైతే కలిగి ఉంటారో అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు 10 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉంటే కనుక మీ యొక్క ఆధార్ కార్డుకి ప్రతి ఒక్కరు మీరు మీ సేవా కేంద్రాలకు వెళ్ళి అప్డేషన్ అనేది చేసుకోండి. ఒకవేళ అప్డేషన్ చేసుకోకపోతే మీకు ఎలాంటి సమస్య అనేది ఉండదు. బట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తున్నారంటే ఆధార్కు అప్డేషన్ చేసుకుంటే మీకే సేఫ్. ఒకవేళ చేసుకోకపోతే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ అయితే రావచ్చండి. అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. తప్పనిసరిగా మీరు చేసుకోకపోయినా మీ యొక్క కార్డు అనేది ఎలాంటి డియాక్టివేట్ అనేది కాదు. మీ యొక్క ఆధార్ కార్డు ఏ విధంగా ఇప్పుడు పనిచేస్తుందో అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డు అనేది పనిచేయడం అయితే జరుగుతుంది. అయితే చేసుకోవాలనుకున్న వాళ్ళు జూన్ 14వ తేదీ వరకు అయితే చేసుకునేసేయండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు చమురు కంపెనీలకు సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్ ధరలు ఏవైతే ఉన్నాయో ఇవైతే సవరిస్తారు. అయితే మనకు ప్రతి నెల ఏంటంటే గ్యాస్ సిలిండర్కి సంబంధించి తగ్గించడము, ఒక నెల పెంచడము, సో ఈ విధంగా సవరణలు అయితే ఉంటాయని చెప్పేసి కూడా అయితే చెప్పడం అయితే జరిగింది. సో మనకు డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించి ఏంటంటే మనము ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మనం టెస్ట్ పాస్ అయిన తర్వాత మనకు ఒక డ్రైవింగ్ లైసెన్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక మీరు ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదండి. సో డ్రైవింగ్ స్కూల్స్లోనే మీరు వెళ్ళి ట్రైనింగ్కి సంబంధించిన లైసెన్స్కి సంబంధించినటువంటి అర్హత సాధించుకోవచ్చు. అలాగే మనకు మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే కనుక 25,000 వరకు అయితే మీకు జరిమానా అయితే విధిస్తారండి. అయితే మైనర్ డ్రైవింగ్ ఏంటంటే మనకు ఒక వయసు అనేది ఉంటుందండి డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించి. ఒకవేళ ఆ వయసు రాకపోతే మనకు లైసెన్స్ రాదు, మనం డ్రైవింగ్ చేయడానికి కూడా అర్హులం కాము. ఆ డ్రైవింగ్ చేయాలంటే మీరు తప్పనిసరిగా వయసు రావాలి కాబట్టి అప్పటి వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. కొంతమంది బైక్స్ కానీ కార్స్ కానీ సో వారు మైనర్ వయసు రాకముందే మైనర్ డ్రైవింగ్ చేస్తారు. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఆల్మోస్ట్ ఒకవేళ పోలీసు వారు పట్టుకుంటే కనుక 25,000 వరకు అయితే జరిమానా అయితే వేస్తారు. తప్పనిసరిగా ఇలా చేసుకోకుండా మీ యొక్క వయసు వస్తే మీరు డ్రైవింగ్ లైసెన్స్ అనేది అప్లై చేసుకొని మళ్ళీ మీరు డ్రైవ్ చేయండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేసుకోండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.